దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీ బలిదానం అయ్యారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఉందా అంటూ ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ కుటుంబానికి ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఉందని, అలాంటి రాజీవ్ చరిత్ర దేశ ప్రజలకు తెలిసేలా పెరంబదూర్ నుండి ఢిల్లీ వరకు జ్యోతి యాత్ర జరుగుతుందన్నారు. రాజీవ్ గాంధీ అమరజ్యోతి యాత్ర నిర్వాహకులు దొరై ఇతర బృందానికి ధన్యవాదాలు తెలిపారు జగ్గారెడ్డి. ఆ రోజులలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన నాయకుడు తెలంగాణ గడ్డ మీద నోటెడ్ పర్సన్ నోట్లో నానే వ్యక్తివరగా రాజీవ్ గాంధీ గారి కంటే విఎస్ హనుమంతరావు గారు. ఇదొక చరిత్ర తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం వారు ప్రాణత్యాగం బలిదానం కావడం జరిగింది. ఇది దేశ ప్రజలకు మరొక్కసారి తెలిసే విధంలోనే రాజీవ్ గాంధీ అమర్ జ్యోతి యాత్ర దొరై గారు, అయ్యర్ గారు, వారి బృందము ప్రతి సంవత్సరము మరి వారు తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు వయా తెలంగాణ గాంధీ భవన్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 9 రాష్ట్రాల మీదుగా అమరజ్యోతి రాజీవ్ యాత్ర జ్యోతి యాత్ర కొనసాగుతుంది. హనుమంతరావు గారు పెద్దలు చెప్పారు ఇప్పుడే. హనుమంతన్న ఈ రోజు ఇంత టెక్నాలజీ వచ్చిందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. మన అనిల్ రాజ్యసభ చెప్పిండు, ఈ రోజు ఒక రిక్షా కార్మికుడు, ఒక రైతు కార్మికుడు, ఎవరైనా సరే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ ఈ రోజు ప్రధానమంత్రి